హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం బ్యాటరీ మనకి మాట్లాడితే ఎలా ఉంటుంది గైస్. సో ఐ మీన్ నాకు ఛార్జింగ్ చేయి, సో ఛార్జింగ్ అయిపోయింది. సో యాక్చువల్లీ నార్మల్గా ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి మొబైల్లో లో బ్యాటరీ అయిపోయినప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, టూ 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 అని ఇట్లా. సో యాక్చువల్లీ ప్రతి మొబైల్లో ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఆ యొక్క నోటిఫికేషన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ యొక్క సౌండ్ని ఏదైతే సౌండ్ వస్తుందో, సో ఆ సౌండ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇష్టం వచ్చిన సౌండ్ పెట్టుకోవచ్చు. సో మనమే మాట్లాడినట్టు పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా సమ్ కమాండ్స్ ఉంటాయి కదా, వాయిస్ కమాండ్స్, సో అట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా లో బ్యాటరీ ఉన్నప్పుడు కానీ, సో ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఇట్లా అలారమ్స్ కూడా యూజ్ చేస్తాం. సో అవి మనం ఓన్గా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ నుంచి సింపుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక యాప్ ద్వారానే పాసిబుల్ అవుతుంది అనమాట. సో దానికోసం ఒక మంచి అప్లికేషన్ అయితే ఉంది గైస్. సో అదేంటో చూద్దాం. సో గైస్, మీకు తెలుసు కదా ఎలా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలో. సో వచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసేయండి. సో యాప్ నేమ్ వచ్చేసి బ్యాటరీ సౌండ్ నోటిఫికేషన్. సో నేను ఖచ్చితంగా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసి అయితే చూద్దాము. సో దాంట్లో అసలు ఒకటి కమాండ్ని ఎలా సెట్ చేయాలని అయితే చూద్దాము. సో దీనికంటే ముందు గైస్, మీకు మీ యొక్క మొబైల్లో కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అది వచ్చేసి మనకి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనమాట. సో ఇది యాక్సెస్ చేస్తుంది అనమాట, మీ యొక్క డివైస్లో ఎంత పర్సెంట్ అయితే ఛార్జింగ్ ఉంది, సో ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ఇవ్వాలి, సో సౌండ్ ఎప్పుడు ఇవ్వాలి అని అయితే ఇది రిమైండ్ చేస్తాం అన్నమాట. సో దానికోసం మీరు ఈ సెట్టింగ్ అయితే అవైలబుల్ చేయాలి. సో వచ్చేసి మనకి పర్మిషన్స్ అయితే ఇవి. సో ఆటో స్టార్ట్ పర్మిషన్ అయితే ఎనేబుల్ చేయాలి. సో మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి ఈ పర్మిషన్స్ అన్నీ. ఫస్ట్ టైం ఇన్స్టాలర్ కదా మీరు, సో ఖచ్చితంగా మీకు పాపప్ అవుతాయి. సో అక్కడ నుంచి మీరు ఎనేబుల్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఎనేబుల్ అయితే చేసేయండి. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూడొచ్చు, సెట్టింగ్స్లోకి వెళ్తే సో స్లీప్ మోడ్ అనమాట. మీరు ఎప్పుడు డివైస్ని స్లీప్ చేస్తాను, ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తారు, స్విచ్ ఆన్ ఎప్పుడు చేస్తారు, సో ఇట్లా అనమాట. సో ఇవి సెట్ చేసుకోవచ్చు. సర్వీస్ అప్పుడు ఆగిపోతుంది. సో ఇట్లా అనమాట. ఎప్పుడే ఒకవేళ మీరు ఒక మీటింగ్లో ఉన్నారనుకోండి, సో ఆ టైంలో మీరు దీన్ని అంటే ఇంత టైం వరకు నేను మీటింగ్లో ఉంటాను, సమ్ ఇంపార్టెంట్ టైం నాది అనుకున్నప్పుడు, మీకు డిస్టర్బెన్స్ అవ్వద్దు అనుకున్నప్పుడు ఈ టైంని సెట్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం సెట్ చేసి పెట్టుకుంటే మీకు అప్పుడు ఈ యొక్క యాప్ అయితే డిస్టర్బ్ అయితే చేయదన్నమాట. సో ఇది. అండ్ ఆడియో, ఏవైతే ఆడియో మీకు ఎక్కడి నుంచి తీసుకోవాలి, అండ్ ఇగ్నోర్ ఎలా అయితే మీ ప్రొఫైల్ని ఇగ్నోర్ చేయాలి, సైలెంట్లో ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయాలి ఆడియోని. సో ఇట్లా డిజేబుల్ డ్యూరింగ్ కాల్ వచ్చేటప్పుడు బ్యాటరీ లో అయిపోతే ఇవ్వాలా లేదా అనేది సౌండ్. సో ఇలా అనమాట టాస్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి టాస్క్ అయితే ఉంది. సో మీకు డైరెక్ట్గా పాపప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో సౌండ్, ఆ యొక్క సౌండ్ అండ్ టాస్క్ సౌండ్ వినిపించాలా అని అయితే టాస్క్ అయితే ఉందన్నమాట. సో ఓకే. అండ్ రీఫ్రెష్ చేసి సెట్టింగ్స్ మొత్తం మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాయి ఇక్కడ రైట్ సైడ్ బటన్లో. సో ఓకే, బ్యాక్ అయితే వెళ్ళిపోయి చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ మీకు డౌన్లో చూసుకున్నట్టయితే 2 ఆన్ అండ్ పాస్ బటన్ అయితే ఉన్నాయి కదా. సో అవి ఏంటంటే గైస్, ఇది సర్వీస్ స్టాప్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు గ్రీన్ బటన్ ఉంది కదా, గ్రీన్ బటన్ సర్వీస్ని స్టాప్ చేసేస్తుంది. ఇక్కడ స్కై బ్లూ బటన్ ఉంది కదా, సో అది స్టార్ట్ చేస్తామన్నమాట మళ్ళీ. సో ఇలా అనమాట, ఆ 2 బటన్స్ ఇలా వర్క్ అవుతాయి. అండ్ సో ఇట్లా మనం క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇంకో కమాండ్ని క్రియేట్ చేయాలంటే ఎలా అంటే, ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా మీకు, న్యూ సర్వీసెస్. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఓన్లీ 4 మాత్రం, అంటే ఈ కమాండ్స్ మాత్రం ఓకే 4 మాత్రం మీకు వాల్యూగా ఇస్తున్నాడు, అంటే ఫ్రీగా ఇస్తాడు అనమాట. సో ఇంకోటి యాడ్ చేయాలంటే ప్రీమియం తీసుకోవాలన్నమాట. ఒకటైతే డెలీట్ అయితే చేద్దాము 95%. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో డెలీట్ అని కాదు. సో గైస్ ఇక్కడ మీకు ఇలా ఉంది కదా, సో డెలీట్ సర్వీసెస్ డెలీట్ అయిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసి ఓకే చేసి డెలీట్ అయిపోతుంది. సో ప్లస్ కొడితే మళ్ళీ సర్వీస్ ఏంటి అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు మోడ్స్, ఆ టైప్ ఆఫ్ సర్వీస్ ఏంటి అని. డిస్కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ రావాలా, ఫుల్ బ్యాటరీ అప్పుడు సౌండ్ రావాలా, సో లో బ్యాటరీ అప్పుడు సౌండ్ రావాలా, ఓకే కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ రావాలి, లేదా ఫుల్ బ్యాటరీ అప్పుడు సౌండ్ రావాలనుకుందాం మనం.
సో ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అప్పుడు ఓకే 95 పెట్టేస్తున్నాను నేను పర్సెంటేజ్ 90 ఓకే. అండ్ సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్, నేను ఆడియోని వేరే దగ్గర నుంచి తీసుకుంటాను, బట్ నా సొంత ఆడియో ఉంది అదే పెట్టుకుంటా అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫైల్ మేనేజర్, ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రింగ్ టోన్ ఏమైనా బ్రౌజ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇట్లా మన మొబైల్లో ఉన్నవి. అండ్ టెక్స్ట్ టు స్పీచ్, మనం టైప్ చేసి పెడితే చాలు, సో అది మనకి టెక్స్ట్ ఇస్తుంది అన్నమాట. సో చదివి చెప్తుంది కదా, గూగుల్ చదివి చెప్తుంది కదా, సో అట్లా మనకి ఇక్కడ చదివి చెప్తుంది అన్నమాట. సో అది టెక్స్ట్ టు స్పీచ్. సో దాని యొక్క సెట్టింగ్స్ మీకు పిచ్ రేట్ ఎంత ఉండాలి, హై రేట్, ఇది అంతా మోర్ సెట్టింగ్, మన మొబైల్లో మోర్ సెట్టింగ్స్ అనమాట ఇవి. సో ఇదన్నమాట గైస్, ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ మీరు టైప్ చేసి పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఏదైనా. సో అప్పుడు అది చదివి చెప్తుంది అన్నమాట. సో మీకు 90% ఛార్జ్ అయింది అని పెట్టుకోవచ్చు. సో ఎలా అయినా మీరు మోడిఫై చేసి పెట్టుకోవచ్చు, అక్కడ టైప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఓకే, దీనికి ఒక నేమ్ ఇవ్వాలనుకున్నా, ఫుల్ ఛార్జ్. సో అది జస్ట్ డిస్ప్లే అవుతుంది. సో దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా చేయొచ్చు. సో నథింగ్, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఇక్కడ సేవ్ బటన్ ఇక్కడ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ మీరు డౌట్ ఉంది, మీరు ప్లే చేయాలనుకుంటే ప్లే చేయొచ్చు. సో ఇది స్టాప్ చేయాలి, ఈ యొక్క సర్వీస్ని మాత్రమే స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయొచ్చు. సో సేవ్ చేసేసాను కదా. సో ఇక్కడ నేను ఆడియో ఫైల్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి సేవ్ అయితే అవ్వదు. సో కాబట్టి ఫుల్ ఛార్జ్ 90%, ఇక్కడ ఏదైనా ఇవ్వండి ఇలాగా. సో ఫుల్ ఛార్జ్ అయితే నేను చెప్పాను, ఛార్జ్డ్ అనేది నాకు కమాండ్ అనమాట. సౌండ్ నాకు ఛార్జ్డ్ అనేది చెప్తుంది. సో ఎప్పుడు 90% ఛార్జ్ అయినప్పుడు. సో ఇలా అనమాట మనకి ఇది యాప్ అయితే ఇలా యూజ్ అవుతుంది. హియర్ బటన్ ఉంది కదా, సో ఆ బటన్ క్లిక్ చేసి ఏమంటే ఆఫ్ అయిపోతుందన్నమాట. డైరెక్ట్గా హియరింగ్ చేయకు, ఆఫ్ అయిపో, కమాండ్ని డిజేబుల్ చేయడం అనమాట, ఆపేయడం. సో అదనమాట. సో మళ్ళీ ఆన్ చేసి సర్వీస్ ఆన్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఇది యూజ్ అవుతుంది అనమాట, ఈ రెడ్ హ్యూమన్ బటన్ అనమాట. సో ఇది సో డిలీట్ ఆల్ కూడా డిలీట్ చేసేవచ్చు. రిఫ్రెష్ అంటే మళ్ళీ అవి రిఫ్రెష్ అవుతాయి. సో ఎలో డిస్ప్లే ఓవర్ ద యాప్స్ అనమాట. ఇది ఎలో అయితే చేయాలి, లేదంటే మీకు కరెక్ట్గా వర్క్ అవ్వదు. అది గైస్, ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ ఎట్లా అంటే మనకి టెక్స్ట్ టు స్పీచ్ రాసి పెట్టింది చదువుతుంది కదా, సో అది కరెక్ట్గా చదవాలి. ఎంత ఉంటుంది కదా, ఎంత పిచ్లో, ఎంత లౌడ్గా చదవాలి. సో ఇట్లా అనమాట అది. అండ్ ప్రీమియం మనకి చూసుకోవచ్చు, 120 రూపీస్ ప్రీమియంకి వీళ్ళు అన్లాక్ చేసే ఫీచర్స్ అయితే ఇవి. అండ్ మోర్ ఆప్షన్స్లో నథింగ్ గైస్, ఇక్కడ వచ్చేసి మనకి రేటింగ్ ఇవ్వమని అండ్ షేర్ చేయమని యాప్ని, అండ్ మోర్ ఫ్రీ యాప్స్, వీళ్ళ యొక్క మోర్ ఫ్రీ యాప్స్ అయితే ఉన్నాయి. సో అవి చూసుకోవచ్చు. అండ్ ఈమెయిల్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు వీళ్ళు సపోర్ట్ అయితే ఇస్తారు. సో ఎక్కడి నుంచి అంటే మనకి ఉంటారు కదా, సో డెవలపర్స్ నుంచి అయితే సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ ప్రైవసీ అండ్ పాలసీస్ ఈ యొక్క అప్లికేషన్స్ గురించి, అండ్ ఆల్సో టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళ యొక్క అప్లికేషన్ గురించి. ఇది గైస్ ఈ వీడియోలో. సో చాలా ఫన్గా ఉంటుంది అనమాట ఈ యాప్ యూజ్ చేస్తుంటే. సో మీరు ఫన్నీగా మీ వాయిస్నే క్రియేట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు, డిశ్చార్జ్ అయినప్పుడు ఇవంతా మీరు ఒక కమాండ్స్గా క్రియేట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో ఛార్జింగ్ కనెక్ట్ చేయగానే ఛార్జింగ్ అవుతుంది అన్నట్లు వాయిస్ వినిపించడం. సో ఇట్లాంటివి మీరు సింపుల్గా కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా బెటర్, ఫన్గా కూడా ఉంటుంది అన్నమాట. గైస్ యూజ్ చేయండి. సో సూపర్ యాప్ ఇది గైస్ ఈ వీడియోలో. సో ఇంత గైస్ ఈ వీడియోలో. సో ఇంకో మంచి అప్లికేషన్ కోసం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో దిస్ ఈజ్ యువర్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.